సంబంధించినటువంటి పవర్ ఆఫీస్ దగ్గర వామపక్షాలు అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తాము, అట్లాగే పగలగొట్టండి, దీనిని మేము ఉపసంహరించుకుంటామని లోకేష్ చెప్పడం జరిగింది. అట్లాగే సెకీ ఒప్పందాలకు సంబంధించింది మేము బహిరంగంగా దీనివల్ల నష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తోడు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల 32,000 కోట్ల రూపాయల పైన విద్యుత్ భారం పడింది. మేము వస్తే ఆ విద్యుత్ భారం లేకోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అట్లాగే లోకేష్ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పయావుల కేసు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజా వ్యాజ్యాలు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పాత విధానాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కొనసాగిస్తూ ఉన్నది. స్మార్ట్ మీటర్లకు సంబంధించి అదానీ మీటర్లను ఈ రాష్ట్రంలో బిగించడానికి 1,90,00,000 పైగా మీటర్లను బిగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే షాపులకి అట్లాగే కమర్షియల్ సంబంధించినటువంటి వాటికి బిగించడం జరిగింది. దీని తర్వాత అన్ని డొమెస్టిక్ సంబంధించిన దానికి బిగించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15,700 కోట్ల రూపాయల పైన వివిధ రూపాల్లో భారం వేసింది. ఇది కాకోకుండా ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు పేరుతో మరో 2,000 కోట్లు వేసింది. 4 రోజుల కిందట 12,700 కోట్ల రూపాయల డబ్బుల్ని తిరిగి విద్యుత్ భారంగా మోపేటువంటి ప్రయత్నాలు ఈఆర్సీకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి చేసింది. ఇది చాలా దుర్మార్గం. అట్లాగే ఈ సెకీ ఒప్పందాలు అదానీకి లాభం తప్ప ఈ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వినియోగదారులకు ఏమాత్రం లాభం లేదు. ఇది ప్రజల మీద భారం తప్ప ఇంకోటి కాదు. స్మార్ట్ మీటర్లు అనేటువంటిది వాళ్ళ రీఛార్జ్ చేసుకుంటే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి కాదు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే 200 యూనిట్లు బెనిఫిట్ పడుతున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. అట్లాగే ప్రజానికానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద భారాలు మోపుతున్నారు. అన్ని రకాల దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పైన ప్రజల మీద భారం మోపేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఈ రీత్యా అదానీ ఒప్పందాలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలి, అట్లాగే పెంచిన విద్యుత్ భారాలను తగ్గించాలనే దాని కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ వామపక్షాలుగా సిపిఎం పార్టీగా ఈ ఉద్యమాన్ని మరో పోరాటాన్ని విద్యుత్ ఉద్యమానికి పిలిపిస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు బిగించుకునే ఆలోచనను ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాను. అందులో భాగంగానే ఇవాళ అనంతపురంలో ఎస్సీ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసు వారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాల మీద ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛను, హక్కుని ఇవ్వకుండా ఈ పోలీసులు ఇవాళ అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ ఎస్సీ ఆఫీసులోకి పోనీకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తాను. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఒకటే స్పష్టం చేయాలి. ఎన్నికలకు ముందు మీరు పదే బహిరంగ సభలు పెట్టారు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోపాయికారు ఒప్పందాలు చేసుకున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, పెంచకూడదు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు, రైతులకి స్మార్ట్ మీటర్లు బిగించకూడదు, బిగిస్తే పగలగొట్టండి, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచము, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తాము, స్మార్ట్ మీటర్లు కూడా బిగించము అనేసి పదే అని ఊరూరా మీటింగ్ పెట్టి చెప్పారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల బహిరంగ సభల్లో కూడా మీరు చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు? మీరు 15,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఛార్జీల మూత మోగిస్తూ ఉన్నారు. మరి దానితో పాటు ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికే కమర్షియల్ కనెక్షన్స్ మీద కేటగిరీ 2 కింద కనెక్షన్స్కి స్మార్ట్ మీటర్లు బిగించే పనిలో మీరు అందరూ కూడా ఉన్నారు. ఇవాళ అందుకోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఇవాళ ప్రవర్తిస్తూ ఉంది, అనుసరిస్తూ ఉంది. మరి దానికి ఏమి ఇవాళ కారణం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు నారా లోకేష్.
పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రివర్గం అంతా ఏం చెప్తా ఉన్నారంటే ఈ పాపం మాది కాదు, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఒప్పందాలు, అందులో భాగంగానే మేము వేయాల్సి వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఎవరు కూడా ప్రజలు విశ్వసించరు, ఇది హాస్యాస్పదంగా ఉంది. నువ్వు స్పష్టంగా చెప్పావు ఎన్నికల బహిరంగ సభలో, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పావు, స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పావు. మరి దానికి కట్టుబడి వాళ్ళ స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచన ఉపసంహరించుకోవాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉపసంహరించుకుంటే మీ ఆలోచన విధానాలను సరే, లేదంటే ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని అధికారిక పర్యటనలకు ఎక్కడొచ్చినా సరే నిరేస్తాము, నిర్బంధిస్తామనేసి హెచ్చరిస్తా ఉన్నాం. నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని ముందు రద్దు చేసుకోవాలని దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అయితే కనీసము ప్రజల నిరసన తెలియజేయడానికి కూడా ఆఫీసు ముందు మాట్లాడడానికి వీల్లేని పరిస్థితిలో పోలీసులు రోడ్లపైన తీసుకురావడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రధానంగా లోకేష్ లాంటి వాళ్ళు మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పాడు. కానీ ఆచరణలో ఏం జరుగుతూ ఉంది? కాబట్టి అంటే ఎన్నికలు జరిగే ముందు ఒక రకం, ఎన్నికలు జరిగే ఒక రకం, గంగ దాటిదాకా గంగమ్మ, గంగ దాటినాక పింగమ్మ అనే రకాలుగా వీళ్ళు వ్యవహరించడం జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఆదాని ఆర్డర్ ప్రకారం 25 కోట్ల మీటర్లు బిగించాలా ఈ సంవత్సరంలో ఈ చివరి లోపల అనేది నిర్ణయం జరిగింది. మన రాష్ట్రంలో 21 లక్షలు మొత్తం మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే బలవంతంగా ప్రజలపైన రుద్ది ప్రజల్ని విపరీతమైన కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసి ప్రజల మీద విపరీతమైన భారం వేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనుసరించిన ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు మొత్తం ప్రజా వేదిక అనేక పోరాటాలు నిర్వర్తిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మొత్తం ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని రద్దు చేసుకోవాలి. అలాగనే ఈ యొక్క ఛార్జీలు పెంచిన ఛార్జీలు తగ్గించుకోవాలి. లేని పక్షంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సవరణ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మొత్తం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదాని కంపెనీలకి, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడంలో భాగంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రము ఒక రకంగా నిరంకుశంగా రాష్ట్రాలపైన రుద్దుతోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు ఈరోజు మద్దతు తెలుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఈరోజు నిర్ణయించి గృహాలకు కూడా దాన్ని బిగించడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైంది. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపైన భారం వేయడానికి మాత్రమే వాళ్ళు ఈ విధానాలు తీసుకుంటున్నారు. ఆదాని కంపెనీలకి, బడా కార్పొరేట్ సంస్థలకి, వీళ్ళందరికీ కూడా విద్యుత్తును అప్పచెప్పడానికి ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎస్యూసీ కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ విద్యుత్తు పెంచిన ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు వీటన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపును వెంటనే ఆపాలని, ఈ సమస్య పైన భవిష్యత్తులో ప్రభుత్వము వీటిని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి పెద్ద ఎత్తున పాల్గొనాలని వామపక్ష పార్టీలుగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను గృహాలకు, అదేవిధంగా షాపులకు బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం నగరంలో పౌరాఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, ఎక్కడా బిగించకూడదు, మేము అదాన్ని చేసుకున్న ఒప్పందాన్ని మేము అధికారంలోకి వస్తే విరమించుకుంటాం, కరెంటు ఛార్జీలు పెంచామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు, పగలగొట్టమని పిలిపించే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు అని వాళ్ళందరూ అడుగుతున్నాం. మొన్న 15,885 కోట్లు పెంచితే మరి ఇప్పుడు ప్రతిపాదన 12,717 కోట్లు
మరీ రోజు ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఒక సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వెచ్చిస్తోంది. అందుకే వామపక్ష పార్టీలుగా ప్రజల తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే సర్ఛార్జీలు, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు విరమించుకోవాలి, స్మార్ట్ మీటర్లు బిగించేది విరమించుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడెక్కడ నిర్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.